మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ పక్షాన నిలబడిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 30% ఓట్ షేర్ నమోదు చేసుకుందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు ఇతర పార్టీల కౌన్సిలర్లను కిడ్నాపులు చేస్తున్నారని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ కు మెజారిటీ వచ్చిందని తెలిపారు. అక్కడ ఒక ఇండిపెండెంట్ బీఆర్ఎస్ కు మద్దతిచ్చాడని తెలిపారు. అయితే వారు ఎక్కడ ఉన్నారో ట్యాపింగ్ ద్వారా గుర్తించి అక్కడికి పోలీసులను పంపించారని పేర్కొన్నారు. వాళ్ళేమైనా దొంగతనం చేసి క్యాంపులో కూర్చున్నారా అని ప్రశ్నించారు. అక్కడికి పోలీసులను పంపించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. రేవంత్ రెడ్డికి ఇంత కసి దుర్మార్గం ఎందుకు అని ప్రశ్నించారు. గ్రౌండ్లో ఏం జరుగుతున్నదంటే ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు మరి మిగతా ప్రతిపక్షాల వార్డ్ మెంబర్లను అంటే కౌన్సిలర్లను కార్పొరేటర్లను తీసుకుపోతారని చెప్పి ఎవరికి వాళ్ళు క్యాంపులు పెట్టుకున్నారు. ఇబ్రహీంపట్నంలో మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్కు. అందరికన్నా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. వాళ్ళు రేపు ఎలక్షన్కు పోతే వాళ్ళెంబడి ఒక ఇండిపెండెంట్ స్వచ్ఛందంగా నేను మీ వెంబడే ఉంటానని వచ్చారు. వాళ్ళందరూ క్యాంపులో ఉంటే వాళ్ళు ఎక్కడ క్యాంపులో ఉన్నారో టెలిఫోన్ ట్యాపింగ్ల ద్వారా అదేవిధంగా సర్వైలెన్స్ టూల్స్ ద్వారా కనుక్కొని అక్కడికి లోకల్ పోలీసు వాళ్ళని పంపించారు. ఇంత దౌర్జన్యం ఎందుకు సార్? పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంది? ఎవరు క్యాంపులు పెట్టుకుంటుంది వాళ్ళ ఇష్టం, వాళ్ళు క్యాంపులలో ఉంటారు. వాళ్ళు ఏమైనా మర్డర్లు చేసి క్యాంపులో కూర్చున్నారా? వాళ్ళు ఏమన్నా దొంగతనాలు చేసి క్యాంపులో కూర్చున్నారా? లేకపోతే మన సుల్తాన్ బజార్లో పట్టపగలే తుపాకీతో కాల్చి డబ్బులు ఎత్తుకపోయినారా వాళ్ళు ఏమన్నా? అక్కడికి ముగ్గురు యూనిఫామ్లు ఉన్న పోలీసు వాళ్ళు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంది ఈ క్యాంపులు ఎవరెవరున్నారు అని రావడం. ఎందుకండి ఇంత మీకు కసి ఆరాటం? నాకు ఈ దుర్మార్గం, దౌర్జన్యం. ఇంకా కొన్ని చోట్ల మఫ్టీలో ఉండే కానిస్టేబుల్లను కౌన్సిలర్ల రూపంలో కొన్ని క్యాంపులకు చొప్పించిండ్రు. అవసరమా? కొన్ని చోట్లయితే రోడ్డు మీద నుంచి ఎత్తుకొని పోయినరు. ఇంతకుముందు నేను బీఎస్పీ లీడర్లతో మాట్లాడినా. ఈ మెదక్లో, దాని తర్వాత మేడ్చల్లో ఆలియాబాద్ దగ్గర వాళ్ళిద్దరిని ఎత్తుకొని పోయినరు. అంటే ఏంది ఇది? ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకా అరాచకమా లేకపోతే రాజరికమా లేకపోతే ఏముంది ఇక్కడ? ఇదేమన్నా బనానా రిపబ్లికా? తెలంగాణ పోరాటాలు చేసి 1300 మంది అమరవీరులు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో విరోచిత పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత దుర్మార్గమా? ఎక్కడ పడితే అక్కడ కార్పొరేటర్లు ఇండిపెండెంట్లు ఉన్నా వేరే పార్టీలున్నా వెంటనే గుంజుకపోయి వస్తున్నారంటే పోలీసు వాళ్ళని అడ్డం పెడుతున్నారు. ఎట్లా వీలవుతుంది ఇది? ఇది ఏమన్నా న్యాయమా? అదేవిధంగా చేర్యాలలో